భారీ వర్షానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పైనున్న నిజాంపేట్ తుర్క చెరువు నిండిపోయింది. ఈ నీరు పాపయ్యకుంట చెరువుకు వెళ్తోంది. ఈ రెండు చెరువుల నీరు దిగువన ఉన్న అంబీర్ చెరువుకు వెళ్తోంది. ఇక సమీప ప్రాంతాల్లో కురిసిన వర్షానికైతే అంబీర్ చెరువు ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక సమీపంలోని ఇళ్లల్లోకి నీరు చేరుకుంటోంది. ఒకవేళ చెరువు తెగితే మాత్రం సమీపంలోని కాలనీల ప్రజలు పూర్తిగా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువుకు ఈ నీరు వెళ్తోంది. ఇక ఎల్లమ్మ చెరువులో కూడా భారీగా వరదొస్తోంది. ఆ నీటిని కూకట్పల్లి నాలాకు డైవర్ట్ చేశారు అధికారులు. అటు కుత్బుల్లాపూర్ పెద్ద చెరువు కూడా పూర్తిగా నిండిపోయింది. చెరువు నుంచి పర్కీ చెరువుకు నీరు వెళ్తోంది. భారీగా వరద నీరు రావడంతో పర్కీ చెరువు అడుగు తెగిపోయింది. ఇక ఎల్లమ్మ చెరువు, పర్కీ చెరువు నుంచి నీటిని కూకట్పల్లి నాలాకు డైవర్ట్ చేశారు. నాలా ఉధృతి కూడా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అధికారులు. కూకట్పల్లి నాలా నుంచి వచ్చే నీటిని లోయర్ ట్యాంక్ బండ్ వైపు డైవర్ట్ చేశారు. ఈ ప్రవాహంలో లోయర్ ట్యాంక్ కు చేరుకుంటే మధ్యాహ్నం తర్వాత ఇందిరా పార్క్, అశోక్ నగర్, క్రాస్ రోడ్, దోమల్గూడ, గాంధీనగర్ ప్రాంతాలకు కూడా భారీగా వరద నీరొచ్చే ప్రమాదం ఉంది. ఇక హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో మాట్లాడిన సీఎం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అటు ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇంజనీర్ల సెలవులు కూడా రద్దు చేశారు. ఢిల్లీలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గండిపడిన చెరువులకు వేగంగా మరమ్మతులు చేయించాలని సూచించారు. ఇక ఇతర చెరువులకు గండ్లు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇంజనీర్లంతా ఫీల్డ్లోనే ఉండాలని, అందుబాటులో లేని అధికారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు మంత్రి. ఇక మరోవైపు రాత్రి కురిసిన వర్షంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మియాపూర్ నుంచి కూకట్పల్లి మీదుగా అమీర్పేట్ వచ్చే రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు రోడ్లపైన నీళ్లు ఉండిపోవడంతో ఎక్కడ నాలాలున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.